ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో రాజకీయ వేడి పొందుకుంది. ఎన్నికల వేళ కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో బిగ్ షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది. జయరాం రాజీనామా తర్వాత ఆయన భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. ఆయన టీడీపీలో చేరతారని కొందరు, జనసేనలో చేరతారని మరికొందరు అంచనా వేస్తున్నారు. రాజీనామాకు కారణాలు: జయరాంకు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత లేదని అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనకు టికెట్ ఖాయమని భావించినప్పటికీ ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సర్వేలలో ఆయన ప్రతిస్పందన బాగా లేకపోవడంతో టికెట్ ఖాయం కాదనే అనుమానాలు ఆయనలో మొదలయ్యాయి. టికెట్ విషయంలో ఆయనకు హామీ ఇవ్వకపోవడంతో పాటు పార్టీలో ఆయనకు తగిన గౌరవం దక్కలేదని భావించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జయరాం ఇంకా అధికారికంగా రాజీనామా ప్రకటించలేదు. రాజీనామా గురించి వార్తలు వెలువడినప్పుడు జయరాం ఇంకా స్పందించలేదు. రాజీనామా వార్తలను ఖండిస్తారా లేదా రాజీనామా చేస్తారా అనేది ఆయన మాత్రమే చెప్పగలరు.